जी सकते हैं, 5 डिप्टी जी सकते हैं सर। मेरे को అవకాశం दिएंదుకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు నామరావు కిరణ్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు సమయం ఇచ్చినందుకు. ఈరోజు సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు హరీష్ రావు గారికి, మన నియోజకవర్గ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మన శాసనసభ్యులు మాణిక్రావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2 విషయాలు మాట్లాడతాను. ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే మన కోసం వచ్చినటువంటి హరీష్ అన్న గాని ప్రభాకర్ అన్న అతిథుల మాటలు మనం వినాలి ఈరోజు. కాబట్టి ఈసారి సర్పంచ్ ఎన్నికలలో మనకు ఎవ్వరు కూడా ప్రచారం చేయలేరు. పెద్ద సారు బయటికి రాలేడు, మన కారు బయటికి రాలేదు సింబల్. అయినప్పటికీ కూడా పెద్ద సార్ను మళ్ళీ మనం సీఎం చేసుకోవాలని ఈరోజు జైరాబాద్ లో 50 కంటే ఎక్కువ శాతం మనం 52, 53 సీట్లను గెలుచుకున్నాం. మరి ఎవరు రాకుండా మనం ఇన్ని గెలుచుకున్నామంటే అదే హరీష్ అన్న జైరాబాద్కి వచ్చింటే ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంటుండే మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల్సిందిగా మనది. ఎందుకంటే మనం కూడా పెద్దసారి చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పుకోవాలి. వీరులు తమ గాథను చెప్పుకోకపోతే వేటగాళ్లు కట్టే ఏదైతే వాళ్ళు కథలు అల్లుతారో అవే నిజం అనుకుంటారు. కాబట్టి మనం పెద్దసారు చేసిన పనులు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే చేసినటువంటి మాజీ జెడ్పీటీ అరవింద్ రెడ్డి గారికి, అలాగే మండల పట్టణ మహిళా అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. దయచేసి వారికి సీట్లను ఇవ్వాల్సిందిగా మనవి. అదే ఈరోజు జైరాబాద్ నియోజకవర్గం అంటే హరీష్ అన్న ఎప్పుడు కూడా సిద్దిపేట తర్వాత మనకు జైరాబాద్ మీద హరీష్ అన్నకు అంత ప్రేమ ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా సిద్దిపేట తర్వాత జైరాబాద్కి హరీష్ అన్న ప్రాధాన్యత ఇచ్చాడు. ఒకప్పుడు బాగారెడ్డి గారు ఉన్నప్పుడు జైరాబాద్ కాంగ్రెస్ కంచుకోట. హరీష్ అన్న ఎప్పుడైతే జైరాబాద్ నియోజకవర్గం మీద కాలు పెట్టిండో అప్పటి నుండి అది బీఆర్ఎస్ కంచుకోట. అవునా లేదా? కరెక్టా లేదా? మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? మళ్ళీ ఎవరు భయపడద్దు, గెలిచిన సర్పంచులు మళ్ళీ మనకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మళ్ళీ మనకు కాబోయే జిల్లా మంత్రి హరీష్ అన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ఈరోజు జైరాబాద్ నియోజకవర్గంలో సర్పంచులు గెలవగానే మదం ఎక్కినటువంటి కొంతమంది వారు దళితులని చూడకుండా వాళ్ళ ఇళ్లను కూలగొడుతున్నారు. దయచేసి ఏ సర్పంచ్ ఏ టీఆర్ఎస్ కర్త కూడా భయపడద్దు. మనకు హరీష్ అన్న బాధ ఉందంటే ఫోన్ చేస్తే గంటలో జైరాబాద్కి వస్తాడు. ఈరోజు మదం ఎక్కిన ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఆయన స్థాయి హరీష్ అన్న పేరు తీసుకునే స్థాయి లేదు. నువ్వు తిహార్ జైల్లో లుచ్చా పనులు చేసి శిక్ష అనుభవించిన నువ్వు మా జైరాబాద్ నియోజక ప్రజలు హరీష్ అన్న ఒక దేవుళ్లాగా చూసుకుంటారు. అరే సిగ్గులేని విధవ, హరీష్ అన్న పేరు నీ నోట్ నుండే తీసే అర్హత లేదు. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం మళ్ళొకసారి. ఇంతకు ముందు నుంచి హరీష్ అన్న గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో పుట్టగతులు లేకుండా నాశనమయ్యారు. జాగ్రత్త సుమా అని చెప్పి నీకు చెప్తున్నాము. కాబట్టి ఏ కార్యకర్త కూడా ఎవరు కూడా భయపడద్దు. హరీష్ అన్న గారు మీరు కూడా మా గెలిచిన సర్పంచ్లకు మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పి ముందు ముందు కూడా జైరాబాద్ మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికలకు కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గతంలో ఏ విధంగా అయితే జైరాబాద్ మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగిరిందో ఇప్పుడు కూడా మీ ఆధ్వర్యంలో మన మాణిక్రావు సార్ గారి ఆధ్వర్యంలో మరి ఒకసారి టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి మున్సిపాలిటీ మీద అని చెప్పి మీకు అందరికీ విన్నవించుకుంటూ ఈ యొక్క ఎన్నికలలో సార్ మన మండల అధ్యక్షులు చాలా కష్టపడ్డారు సార్. కాబట్టి వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపించుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, మాణిక్రావు గారి నాయకత్వం, అన్నగారికి జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమ్ అన్న గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. టీఆర్ఎస్ బలపరిచిన